హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష నెలిగి. నేను ప్రత్యూష. నా వీడియోస్ అన్నీ తెలుగులో ఉంటాయి అండ్ కింద సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి. దానికోసం మీరు పైన యూట్యూబ్లో సీసీ అనే ఒక బటన్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే సబ్ టైటిల్స్ వస్తాయి. అండ్ దెన్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి సో దట్ నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. హాయ్ వెల్కమ్ బ్యాక్. ఇదైతే డే 6 1 వీక్ ట్రిప్లో అనమాట. సో మేము గ్యాంగ్టాక్ నుంచి నామ్చి స్టార్ట్ అయిపోయాము. ప్లాన్ అయితే గ్యాంగ్టాక్లో విజిట్ చేయాలని, కానీ ఆ రోజు చాలా వర్షం పడుతుండే గ్యాంగ్టాక్లో. సో లోకల్ సైట్ సీయింగ్ అంతా ఏమీ యూజ్ అవ్వదు అని డ్రైవర్ చెప్తే ఇంకా నామ్చి వెళ్తున్నాం అనమాట. సో నామ్చి వెళ్తున్నప్పుడు దారిలో మనకి ఇలా ఒక బుద్ధా పార్క్ వస్తుంది. ఇది రవాంగ్లా అనే ఒక ప్లేస్ దగ్గర ఉందన్నమాట. చాలా బాగుంది. వెదర్ ఇక్కడైతే ప్లెజెంట్గానే ఉంది, కొంచెం కొంచెం వర్షం పడుతుంది. సో అక్కడ వెనకాల పెద్ద బుద్ధ కనిపిస్తుంది కదా, మనం అక్కడికి వాక్ చేస్తూ రీచ్ అవ్వాలన్నమాట. పిల్లలతో వాక్ చేయడం కష్టం కాబట్టి మేమైతే కార్ట్ ఆప్షన్ తీసుకున్నాము. కార్ట్కి మనం 300 పే చేయాలి, అంటే మొత్తం కార్ట్ వస్తుంది అనమాట మనకి, పర్ హెడ్ కాకుండా మొత్తం కార్ట్కి 300. సో మనకి ఒక 5-10 మినిట్స్లో అక్కడ డ్రాప్ చేసిస్తారు వాళ్ళు. సో ఇదంతా వాక్ చేసే వాళ్ళు వాక్ చేస్తే అయితే చాలా బాగుంటుంది, గ్రీనరీ అండ్ చల్లని వెదర్ బాగుంది. సో మేము కార్ట్లో వెళ్తున్న దారి అయితే ఇదనమాట. సో మొత్తం గ్రీనరీ ఉంది సైడ్ అంతా అండ్ మౌంటైన్స్ మధ్యలో ఇది ఉందన్నమాట. అండ్ చాలా పెద్ద పార్క్, కంపల్సరీ విజిట్ చేయండి ఒకవేళ మీరు ఆ దారిలో వెళ్తుంటే. అండ్ చాలా నీట్గా మెయింటైన్ కూడా చేశారనమాట. సో అలా 10 మినిట్స్ ట్రావెల్ చేయగానే మనం ఆ బుద్ధ దగ్గరికి, స్టాచ్యూ దగ్గరికి రీచ్ అయిపోతాము. సరౌండింగ్స్ అంతా దాని బుద్ధ కింద అంతా ఇలా కనిపిస్తుంది చూడడానికి. ఇది మేము తీసుకున్న కార్ట్. అలా కంటిన్యూస్గా కార్ట్స్ వస్తూనే ఉన్నాయి. లోపల ఫోటోగ్రఫీ అలౌడ్ లేదు, సో బయట నుంచి చెప్తున్నాను. మనకి లోపలికి ఎంటర్ అవుతూనే బుద్ధ ఎంత పెద్దగా ఉందో అంత మనకి తిరగడానికి ఉంటుంది అనమాట. రౌండ్గా తిరుగుతూ తిరుగుతూ మనం పై వరకు వెళ్ళి మళ్ళీ కిందికి రావాలి. 30 to 40 మినిట్స్ పడుతుంది ఇక్కడ విజిటింగ్ అదంతా. బయట కూడా తిరగాలనుకుంటే తిరగచ్చు. వర్షం పడుతుంది, సో మేము బయట అయితే ఎక్కువ ఏం తిరగలేదు, జస్ట్ లోపల విజిట్ చేసేసి బ్యాక్ వచ్చేసాము. సో సాక్స్ వేసుకోండి, ఎక్కడ కూడా మనకి చెప్పులు అలౌ చేయరు కాబట్టి చల్లగా ఉంది. అండ్ బయట అయితే ఇలా ఉందన్నమాట, వర్షం పడుతూ ఉంది. మేము కార్ట్ కోసమని నడిచాము అంతే. అండ్ ఇక్కడ నాకు బాగా లెగ్స్ పెయిన్ అయ్యాయి అనమాట, అంటే పట్టేస్తున్నట్టుగా ఉండే వెదర్కి. అండ్ మీరు నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటే ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి చూడండి ఫోటోలో, వెనకాల నుంచి ఆ స్టెప్స్ అన్ని నడుస్తూ వెళ్ళాలి. నెక్స్ట్ మేము నామ్చీకి స్టార్ట్ అయిపోయామన్నమాట. రోడ్ అయితే కొంచెం అడ్వెంచరస్గానే ఉంది. మనకి గ్యాంగ్టాక్ నుంచి నామ్చీ 2.5 hours చూపిస్తుంది, కానీ చాలా టైం టేకింగ్ అనమాట. ఇది అసలు మా ప్లాన్లో లేకుండే, బట్ ఏదో అయిపోయింది. అండ్ ఇక్కడ మనకి నామ్చి చార్ధామ్ అంటారనమాట. 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. కేదార్నాథ్, బద్రీనాథ్ ఇవి కూడా ఉన్నాయన్నమాట. అన్నిటివి చిన్న చిన్నగా మోడల్స్ చేసి పెట్టారనమాట. చాలా వాక్ చేయాల్సి ఉంటుంది, కొంచెం ఎక్కువ టైం పట్టిందనమాట. ఒక 1 hour వరకు పట్టింది మొత్తం నడుస్తూ వెళ్ళడం, స్టెప్స్ ఎక్కడం దిగడం అట్లాంటిది కూడా ఉందన్నమాట. సో బాబుతో కొంచెం ఇది ఎత్తుకొని తిరగడం కష్టంగా అనిపించింది. కింద వదిలేద్దాము అంటే వర్షం పడుతుంది కాబట్టి జారే ఛాన్స్ ఉందన్నమాట. సో అలా కష్టంగా ఉంది. అక్కడక్కడ ఇలా కూర్చుంటే పైకి ఎక్స్కలేటర్ లాంటి చైర్స్ ఉండే, కానీ అన్నీ క్లోజ్డ్ ఉన్నాయి. కానీ ఇది కూడా మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. అంటే శివుంది అంత పెద్ద విగ్రహం చూడడం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో వర్త్ ఇట్. సో ఇక్కడ నేను టెంపుల్వి వీడియో క్లిప్పింగ్స్ అండ్ ఫొటోస్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఎట్ ద సేమ్ టైం నా ఎక్స్పీరియన్స్ పిల్లలతో ట్రావెల్ చేయడం ఇంత 1 వీక్ ట్రిప్ గురించి కూడా షేర్ చేసుకుంటాను. ఓకే, సో ట్రావెల్ స్టార్ట్ చేసినప్పుడైతే మేము ఓన్లీ 4 days అనుకున్నాము. దాని తర్వాత కొన్ని విఐపి మూమెంట్స్ అవి ఇవి అవ్వడం వల్ల ప్లాన్ కింద మీద అయిందనమాట. సో ఫస్ట్ హాషిమారా వెళ్ళేసి వచ్చాము. అప్పుడే టైర్డింగ్ ఉండే, కాకపోతే గ్యాంగ్టాక్లో ఆల్రెడీ రూమ్స్ బుక్ అయిపోయాయి. అండ్ సరే అనుకున్నాం కదా అని చెప్పి స్టార్ట్ అయిపోయామన్నమాట. స్టార్ట్ అయినప్పుడు అయితే కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉండింది, అసలు అవుతుందా పిల్లలతో. మేము ప్లాన్ చేసుకున్న ప్రతి ట్రిప్ కూడా కంపల్సరీ కంప్లీట్ చేస్తాము అని అయితే అనుకోవట్లేదు, కంప్లీట్ చేయాలని కూడా పెట్టుకోలేదన్నమాట. ఒకవేళ పిల్లలు కానీ మేము కానీ ఏ పాయింట్లో సిక్ అయినా డ్రాప్ అయిపోయి ఇంటికి వచ్చేస్తాము అని అనుకుంటాం అనమాట. సో అందుకే ఎక్కువ లగ్జూరియస్ హోటల్స్ అయితే బుక్ చేసుకోవట్లేదు. సో ఎక్కువ మనకి ఖర్చు కూడా అవ్వదన్నమాట అట్లా ప్లాన్ చేసుకుంటే. సో ఎట్లయినా మనం బై రోడ్ వెళ్తున్నాం కాబట్టి
ఫుడ్‌కి కొంచెం కష్టంగా అయింది. నార్త్ సైడ్ మనకి ఇడ్లీ ఇట్లాంటివైతే మాకు దొరకలేదు, కనిపించలేదు అండ్ ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేయలేదు మేము పిల్లలతో. జస్ట్ మాకు ఏదైతే వర్క్ ఉందో అంటే ఈ ప్లేస్ విజిట్ చేయాలి అని అనుకుంటామో అది విజిట్ చేస్తున్నాము, బ్యాక్ వచ్చేస్తున్నాము. సరౌండింగ్స్‌లో షాపింగ్స్ కానీ ఏమున్నా కూడా ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేయలేదు. ఎక్కువసేపు మనం ఒక ప్లేస్‌లో ట్రావెల్ చేసి తిరగడం స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డేకి మనకి ఓపిక ఉండదు. సో, రెస్ట్ మినిమమ్ ఉండాలి అని పెట్టుకున్నామనమాట. బై నైట్ 7:30, 8 రూమ్‌కి వచ్చేస్తాము, పడుకుంటాము. అండ్ పిల్లల టైంకి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఇంటి నుంచి వెళ్ళేటప్పుడే కొన్ని స్నాక్స్ అవి ప్లాన్ చేసి తీసుకొని వెళ్ళాము. సో, మధ్యలో ఒకవేళ ఎక్కడైనా ఫుడ్ దొరకకపోయినా ఆ స్నాక్స్ మాకు హెల్ప్ అయ్యాయన్నమాట. పాప 3 ఇయర్స్ అలా ఉన్నప్పుడు మనాలికి 10 డేస్ ట్రిప్ ప్లాన్ చేసుకొని వెళ్ళామన్నమాట. అది కూడా బై రోడ్. అది చాలా కంఫర్టబుల్‌గా వెళ్ళిందనమాట. మేబీ ఒక పాప ఉండడం వల్ల మేనేజింగ్ ఈజీ అయ్యిందా తెలీదు. ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేసుకోవడం కష్టం అనిపించింది నాకైతే ఈసారి కొంచెం. కానీ మేము బాగ్‌డోగ్రాలో ఉంటున్నప్పుడు మేము సరౌండింగ్ ప్లేసెస్ ఇప్పుడే కదా కవర్ చేసుకోవాలి అని కూడా అనిపించిందనమాట. ఎక్కడో ఉండి అక్కడి నుంచి మళ్ళీ ట్రావెల్ చేస్తూ రావడం కష్టం. ఎట్ ద సేమ్ టైమ్ ఏజ్ ఇప్పుడు బావుంది. సో, మనం వెళ్ళి రావచ్చు అని కూడా ఉంది. సో, పిల్లలనైతే మనం ఇంకెక్కడ వదిలి వెళ్ళలేం కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా మేము ప్లాన్ చేసుకుంటున్నాం అన్నీ. దాని తర్వాత మేము రూమ్‌కొచ్చేసామనమాట. మా మమ్మీ రెస్ట్ చేస్తుంది. సో, అక్కడే పక్కన ఒక కెఫే టైప్ ఉంటే అక్కడికి వెళ్ళాము. అండ్ అక్కడి నుంచి వ్యూ అనమాట ఇది. ఒక 10-15 మినిట్స్ అలా స్పెండ్ చేసేసి బ్యాక్ వచ్చేస్తున్నాము. సో, మేమున్న రూమ్ అయితే ఇలా మెట్లు దిగి కిందికెళ్ళాలనమాట. పిల్లలకి వాళ్ళకి ఆడుకోవడానికి కొంచెం ఫ్రీ టైమ్ ఉండాలి. అప్పుడే వాళ్ళు రిలాక్స్ అవుతారు. అండ్ నెక్స్ట్ డే 7 బ్యాక్ వచ్చేస్తున్నాము బాగ్‌డోగ్రా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.